ఒక బడా వ్యాపారవేత్త భార్యకు 100 కోట్ల ఆస్తిని వదిలిపెట్టి అకస్మాత్తుగా చనిపోయాడు. తన భర్త కింద పనిచేస్తున్న ఓ యువకుడిని చూసి పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్ళు నేను నా బాస్ కింద పనిచేస్తున్నానని అనుకున్నాను, కానీ నా బాసే నా కోసం ఇంత ఆస్తిని కూడబెట్టి చనిపోయాడు అని అనుకున్నాడు ఆ యువకుడు. ఈ చిన్న కథ చాలా విషయాలు నేర్పిస్తుంది. ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంతకాలం ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించాం అన్నది ముఖ్యం. 1 బలమైన ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి. 2 ఎంత ఖరీదైన సెల్ ఫోన్లో అయినా 75% యాప్స్ వృధాగా ఉంటాయి. 3 ఖరీదైన కారులో కూడా 75% వేగం ఉపయోగం లేనిది. 4 ఖరీదైన విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా ఖాళీగా పడి ఉంటుంది. 5 ప్రతి వ్యక్తిలో 75% టాలెంట్ నిరుపయోగంగా ఉంటుంది. మిగిలిన 25% టాలెంట్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. 6 మీ బట్టల్లో 75% చాలా తక్కువగా ఉపయోగిస్తారు. 7 మీ సంపాదనలో 75% తర్వాత తరాలకు ఉపయోగించడానికి వాడుకుంటారు. 8 దాహం వేయకపోయినా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండండి. 9 అహం ప్రదర్శించవలసి వచ్చినా కూడా అదుపులో పెట్టుకోండి. 10 మీరే కరెక్ట్ అని తెలిసినా కూడా తగ్గి ఉండడంలో తప్పు లేదు. 11 మీరెంత శక్తివంతులైనా వినయంగా ఉండడంలో కూడా తప్పు లేదు. 12 ఉన్నదాంతో సంతృప్తిగా జీవించండి. అద్భుతమైన జీవితాన్ని అందుకోండి. ఆనందంగా జీవించండి. గుడ్ లక్.